దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధానంలోనికి ప్రవేశించడానికి మీరు ఇచ్చినటువంటి కృపాభాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు వింటుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయమని, నీ మాటల ద్వారా మేము బలపరచబడటానికి సహాయం చేయమని, నీ మాటల ద్వారా మేము ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి శుభవర్తమానము, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి శుభవర్తమానము 13వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. చాలు. ఇక్కడ చదవబడినటువంటి మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. ఈరోజు దేవుడు మనకి ఈ ముండ్ల పొద ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని నేర్పించబోతూ ఉన్నాడు. ముండ్ల పొద అనగా అర్థం ఏంటంటే, ముండ్లు అంటే ఏంటంటే శ్రమకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఆటంకాలకు సాదృశ్యంగా ఉన్నదే ముండ్ల పొద. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదాము, నేను తినవద్దన్నటువంటి ఫలాన్ని నువ్వు తిన్నావు గనక, నువ్వు చేయొద్దు అన్నటువంటి పనిని నువ్వు చేసావు గనక, ఆజ్ఞ అతిక్రమించావు గనక, ఇక నుండి నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ముండ్ల పొదలను, గచ్చు పొదలను దున్నుకొని వాటిని శుభ్రం చేసి నేలను దున్ని పంట పండించుకొని చెమట గార్చి నువ్వు బ్రతకాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? భూమి ఏం మొలిపించిందంట? భూమి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. ఏంటంటండి? ముండ్ల పొదలు మొలిపించిందంట భూమి. చూడండి, ఏమీ వేయకుండా పండే పంట ఏంటో తెలుసా? ముండ్ల పొద. ఏమైనా విత్తనాలు వేస్తారా ముండ్ల పొద పంటానికి? ఇక్కడ దేవుడు ఈ ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఆయన ఇంటి దగ్గర కూర్చొని ఉంటే, ఆయన సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది జనసమూహం ఆయన చుట్టూ చేరినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో కొన్ని విత్తనాల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. విత్తనం అనగా వాక్యం. విత్తనం అనగా వాక్యం. వాక్యం వినేటప్పుడు మనుషులు ఎలా ఉన్నారు, వాక్యం వినేదాని తర్వాత మనుషులు ఎలా ఎదుగుతున్నారు, వాక్యం విన్న తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎలాంటి వారు ఫలిస్తారు, ఎలాంటి వారు ఫలించరు అనే వాక్యాన్ని ఇక్కడ ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు, విత్తనము గురించినటువంటి ఉపమానాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంట? కొన్ని విత్తనాల గురించి చెబుతూ ఉన్నాడు. ఆయన మొదలు పెడుతూ అంటాడు కదా, కొన్ని విత్తనాలు అంటే ఎక్కడ పడి అంట? దారి పక్కన పడ్డాయి అంట. అంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయి అని చెబుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయంట. ఎక్కడ పడ్డాయండి? ముండ్ల పొదల్లో పడ్డాయి.
చూడండి, వాక్యము వింటారు కానీ వీరు చూడండి, అదే మాట అక్కడ మత్తయి సువార్త 13:22 దానికి అర్థం చెబుతున్నాడు ఆయన. యేసు ప్రభు వారు ఆ ఉపమానాన్ని చెప్పాడు. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, అవి పొదలు ఎదగటం వల్ల అవి ఎదుగుతాయి కానీ వాటిని ఏం చేస్తాయంట, అవి అణిచివేస్తాయని చెప్పాడు. ఇక్కడ దాని అర్థం చెబుతున్నాడు, దాని మీనింగ్ చెబుతున్నాడు. అసలు ఆ యొక్క నేను మాట్లాడిన దానికి భావం ఏంటో చెబుతున్నాడు ఆయన మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి వాడు వాక్యం వినేవాడే కానీ ఐహిక విచారములను, ధనమోహమును ఏంటంట, ఆ వాక్యాన్ని అణిచివేస్తాయంట. ఏం చేస్తాయి? చూడండి, ముండ పొదల్లో ఉన్నవాడు వాక్యాన్ని వింటాడు. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం గురించి. చూడండి, ఒక విత్తనాన్ని మనం మంచి నేలలో పెడితే మంచి నేలలో ఏముండవంట, ముండ్ల పొదలు ఉండవు. అందుకని అది దానికి నీరు, గాలి అన్నీ కూడా సమృద్ధిగా అంది చక్కగా ఎదిగి పంట మంచి చేతికి వస్తుంది మనకి. మరి ముండ్ల పొదల్లో వేసిన విత్తనం ఎదుగుతుంది అంటే భూమిలో పడి చచ్చి బతుకుతుంది కానీ వాక్యాన్ని వింటది కానీ ఏం చేయదంట, ధనమోహం ఏంటంట, ఐహిక విచారములు ఇవన్నీ ఉండటం వల్ల అది వాక్యాన్ని వింటది కానీ, అంటే ఈ మనిషిని గురించి చెబుతున్నాడు. విత్తనం అంటే వాక్యం. వాక్యం ఎక్కడ వేసాడంట? పొలం అంటే ఏంటి? పొలం అంటే మనిషిని హృదయం. మనిషిని హృదయంలో వేశాడు. ఎక్కడ వేశాడు? ఈ ముండ్ల పొదలు ఉన్నటువంటి హృదయంలో పడింది వాక్యం. ఎక్కడ పడింది అంటే వెళ్ళి ముండ్ల పొద ఉన్నటువంటి హృదయంలో పడింది. ఇప్పుడు ముండ్ల పొద అంటే ఏంటి? ఐహిక విచారములు, ధనమోహం ఇవేం చేస్తున్నాయి అంట, వాక్యాన్ని ఏం చేస్తున్నాయి? దేవుని మాటని ఏం చేస్తున్నాయి? అణిచివేస్తూ ఉన్నాయి. ఎదగని ఇట్లా ఏమండి, ఎంతకాలం చూసినా అక్కడే కూర్చుంటున్నాం. ఎంతకాలం చూసినా అభివృద్ధి ఉండట్లేదు. ఎంతకాలం చూసినా ప్రార్థనలో ఎదుగుదల లేదు. ఎంతకాలం చూసినా ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల లేదు. కారణం ఏంటి? ముండ్ల పొద అణిచివేస్తూ ఉంది. ఏం చేస్తుంది? అణిచివేస్తూ ఉంది. ఐహిక విచారములు, ధనమోహం ఇవేం చేస్తున్నాయంటే వాక్యాన్ని వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు? ఎదగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ నలుగురు అంటే ఒకటి మంచి నేలలో పడిన విత్తనం గురించి చెప్పాడు, ఒకటేమో ముళ్ళ పొదలో పడిన విత్తనం గురించి చెప్పాడు, ఒకటేమో రాళ్లల్లో పడినటువంటి విత్తనం గురించి చెప్పాడు, ఒకటేమో త్రోవ పక్కన పడిన విత్తనం గురించి చెప్పాడు. కానీ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఏంటంట? ముండ్ల పొదల్లో పడిన విత్తనం. ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఏం చేస్తుందంటే ఐహిక విచారముల చేత అది పట్టబడి ఉందంట. ఎలా పట్టబడి ఉంది? ధనమోహం చేత పట్టబడి ఉంది. ఈరోజు ఆదివారం నాడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే ఎక్కువగా మరి ఏదన్నా సంపాదించుకోవాలి, లేకపోతే ఈరోజు పని పోగొట్టుకుంటే మరలా రాదు, ఈరోజు అదే ముఖ్యం, దేవుడి కంటే అదే ముఖ్యం అని చెప్పి వెళ్ళేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఇది ఏమంటారు మరి? ధనమోహం కాదా? ఏమండి, దేవుని కంటే ఎక్కువ ఏది భావిస్తున్నారు వాళ్ళు? దేవుని కంటే ఎక్కువగా ఏది కోరుకుంటున్నారు వాళ్ళు? లోకం, ఐహిక విచారాలు కోరుకుంటున్నారు, బంధాలు కోరుకుంటున్నారు. ఈరోజు చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, ఆదివారం క్యాన్సిల్, ఇక మందిరానికి వెళ్ళటం ఉండదు. భోజనాలు వండుకోవటం, పప్పలు వండుకోవటం, కూరలు వండుకోవటం, ఏమండి హడావుడి చేస్తూ ఉంటాం. ఎవరు ఆఫ్ చేస్తున్నారు అక్కడ? బంధువులు. ఎక్కడికి వెళ్ళనీయకుండా? దేవునితో సహవాసం చేయనీయకుండా. ఏమండి, మంచి సినిమా వచ్చిందనుకోండి, దేవుని సన్నిధి కంటే మంచి సినిమానే కావాలి లేరా? ఏమండి, మీరు ప్రార్థన చేసుకునే సమయానికి ఏదైనా మంచి సీరియల్ వస్తుందనుకోండి, అవసరమైతే ప్రార్థన పక్కన పడేసి
సీరియల్ చూసే విధానంలోనికి వెళ్ళిపోతాం. ఏమండి, ముండ్ల పొదలు అంటే ఏంటో తెలుసా? ముళ్ళు, చాలా ముళ్ళు ఉంటాయి ముళ్ళ పొదకి, విస్తారమైన ముళ్ళు. అది దానికి తొడడానికి ముళ్ళు ఉంటుంది అన్నమాట. ముళ్ళు ఎన్ని ముళ్ళు ఉంటాయి, ఎటు పక్క పట్టుకున్నా గుచ్చుకుంటూనే ఉంటాయి. అవునండి కాదా? ముళ్ళు ఎంత ప్రమాదకరం. చూడటానికి ముళ్ళు పొడుగ్గా ఉన్నా కూడా మన గుచ్చుకున్నప్పుడు ఎంత ఇరిగిపోద్దండి లోపల, ఇంత చివరి ముక్క ఇరిగిపోద్ది. ఆ చిన్న ముక్కు ఇరిగిపోయింది తీయకుండా కాళ్ళు అలాగే ఉంచితే గనక, శరీరంలో ఎక్కడన్నా గుచ్చుకొని అలాగే ఉండిపోతే, ఆ చిన్న ముళ్ళు తీయకుండా ఉంటే ఏమైపోతుందో తెలుసా? సెప్టిక్ అయిపోద్ది. అక్కడ బాడీని నాశనం చేసే, అవసరమైతే కాలు తీసే ప్రమాదం వచ్చింది, చేయి తీసే ప్రమాదం వచ్చింది. ఆన్లు పెరిగితే, కాళ్ళకి ఆన్లు పెరిగి నడవనీయో ముళ్ళుంటే. ఎంత ప్రమాదమో చూసారా? అంటే చిన్న ముళ్ళు ఎంత ఉందండి, ఇది కంట్లో నలుసు అంత ఉండదు, కనపడదు తీయడానికి కూడా. అలాంటిది ఎంత ప్రమాదకరమో చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు, ముండ్ల పొదల్లో పడిన విత్తనం, వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు కానీ వాళ్ళకున్న ఐహిక విచారాలను బట్టి, వాళ్ళ ధన మోహాన్ని బట్టి ఏమవుతుందంట? ఏమవుతుంది? అణిచివేస్తున్నాయి వాళ్ళని ఎదగనీయకుండా. దేవుని భక్తిలో ఎదగలేకపోతున్నారు, దేవుని భయంలో ఎదగలేకపోతున్నారు, ఆశీర్వాదాల్లో ఎదగలేకపోతున్నారు. కారణం, వారు ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే ముండ్ల పొదలు అణిచివేస్తున్నాయి. ఏం చేస్తున్నాయట? ముండ్ల పొదలు అణిచివేస్తున్నాయి. ఈ ముండ్ల పొదలు ఎవరో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక ఆయనకి రోగం వచ్చింది, బలహీనత వచ్చింది, కష్టం వచ్చింది. అది కూడా ఒక ముళ్ళే, రోగం కూడా ఒక ముళ్ళే. ఏమండి, రోగం కూడా ఒక ముళ్ళే. రోగం వచ్చి బాధపడతా ఉంటే ఒక్కళ్ళు కూడా దగ్గర రావట్లా, బంధువుల దగ్గర రావట్లా, స్నేహితుల దగ్గర రావట్లా, అన్నదమ్ముల దగ్గర రావట్లా, ఎవరి దగ్గర రావట్లా. కానీ ప్రభు ఆయన్ని దర్శించి, ప్రభు ఆయన దగ్గరికి వచ్చి పాస్టర్ గారి రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన స్వస్థపరచబడిన తర్వాత, ధనం వచ్చిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఆయన సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, ఇప్పుడు చుట్టూ స్నేహితులే ఉన్నారు, ఇప్పుడు చుట్టూ బంధువులే ఉన్నారు, ఇప్పుడు చుట్టూ మావాడంటే మావాడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ అంతకుముందు ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ అన్నీ వచ్చిన తర్వాత ఎవరున్నారు? అందరూ ఉన్నారు. ఇవన్నీ ఆయన ఏం చేసినాయి తెలుసా? ప్రార్థనకి వెళ్ళనీయకుండా చేసి అణిచివేసినాయి. ఫస్ట్లో బాగానే ఉన్నాడు, దేవుడితో సహవాసం చేశాడు, వాక్యాన్ని విన్నాడు, ఎదిగాడు, అభివృద్ధిలోకి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వచ్చేసినాయో, ఐహిక విచారాలన్నీ కూడా ఆయనలోనికి దగ్గరికి వచ్చేసాయో, ఏమండి, ఎప్పుడైతే ఈ ముండ్లన్నీ కూడా దగ్గరికి చేరాయో, ఇక ఆయన ఎదగటం అవకాశం లేకుండా అణిచివేశాయి. అర్థమవుతుందా? తాగుడు బానిసలు అయిపోయాడు, అమ్మాయిలకు అలవాటు అయిపోయాడు, ఇలాగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ముళ్ళు. ఏమండి, మన జీవితంలో చిన్న ముళ్ళు, అది చిన్న ముళ్ళే కదా అశ్రద్ధగా ఉంటే అది చాలా ప్రమాదకరం. అర్థమవుతుందండి? ఏమండి, చిన్నదే కదా అని అలక్ష్యం చేస్తే అది చాలా ప్రమాదకరం. అందుకనే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సమయంలో, ఏమండి, దేనికి ప్రాధాన్యత ఇచ్చినా కూడా అది ఏమైపోద్దంట? అది ముళ్ళుగా మార్చబడిద్ది. ఏమండి, ముళ్ళుగా మార్చబడిద్ది. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలతో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ఎలా మనం వెళ్ళగలం? కుటుంబంగా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలం? ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతున్నప్పుడు, ఏదో ఒక సమస్య ఏర్పడుతున్నప్పుడు, ఏదో ఒక మరి చుట్టూ పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం ఎలా చేయగలం? ఎందుకు చేయలేమంటే ఈ లోకం అలాగా మనల్ని అణిచివేస్తూ ఉంది. అందుకని చూడండి, డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళందరూ కూడా స్పీడ్గా ఎదుగుతారు, ఒక్కసారే పడిపోతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, ఎందుకు ప్రభువా నువ్వు ఉపానంగా చెబుతున్నావు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పమేంటనంటే ఆయనకు అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఆయన చెబుతున్నాడు వాళ్ళకి. ఏమంటున్నాడంటే, ఒరే బాబు, ముండ్ల పొదల్లో పట్టం అంటే ఏంటో తెలుసా? వాక్యం వింటారు వాళ్ళు,
చాలా బాగా వింటారు వాక్యం, కానీ వాళ్ళని ఎదగనీయకుండా ఐహిక విచారాలు, ధనమోహం వాళ్ళని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఈ రోజున చాలామంది ఆధ్యాత్మికంగా ఎదగపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని వింటున్నారు కానీ వాళ్ళకున్న ఐహిక విచారాలంటే ఇవన్నీ లోక సంబంధమైన అన్నీ కూడా వాళ్ళు తగిలించుకోవటం వల్ల ఏమైపోతున్నారు తెలుసా? అణిచివేయబడుతున్నారు. ప్రార్థనలో ఎదగలేకపోతూ ఉన్నారు. చూడండి, ఏదన్నా ఫంక్షన్ ఆదివారం నాడు వచ్చిందనుకోండి, దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనం? చెప్పండి, దేనికి ప్రాధాన్యత ఇస్తాం? నిజంగా చెప్పండి. ఫంక్షనే మా చుట్టాలండి, మా బంధువులండి, మా అన్నదమ్ములండి, అక్క చెల్లెలండి, వెళ్ళకపోతే ఎట్టా? ఎవరికంటే ఎక్కువ వాళ్ళు? దేవుడి కంటే ఎక్కువ. ఏమండి? దేవుడి కంటే ఎక్కువ. చూడండి, ఈ ఐహిక విచారం ఏం చేసి తెలుసా? నిన్ను అక్కడే అణిచివేయటం మొదలు పెడుతుంది. ఏం చేయటం మొదలు పెట్టిద్ది? అణిచివేయటం. చుట్టాలింటికి వస్తే ప్రార్థన మానేస్తాం. ఏమండి? ఫంక్షన్లు ఉంటే ప్రార్థన మానేస్తాం. ఏమండి? ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ప్రార్థన మానేస్తాం. చిన్న జ్వరం తగిలితే ప్రార్థన మానేస్తాం. అనారోగ్యం వస్తే ప్రార్థన మానేస్తాం. ఇవన్నీ దేవునికి చెప్పడానికి సాకులుగా మనం ఎంచుకుంటాం. కానీ మరి వాటిని జయించటానికి మనం ఇష్టపడలేదు. ముళ్ళ పొదలు ఎవరైతే తీసేసుకుంటారో, ముళ్ళ పొదలు ఎవరైతే పట్టించుకోకుండా వాటిని పక్కకు తొలగిస్తారో, ఏది నీకు ముళ్ళ పొదగా, ఏది నీకు ఆటంకంగా, ఏది నీకు దేవునికి దగ్గరికి చేయనీయకుండా, ఏది నిన్ను దేవుని దగ్గరికి చాలనీయకుండా చేస్తుందో దాన్ని తీసేసుకున్నప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే మంచి నేలలో పడిన విత్తనంలాగా ఉంటాం. అర్థమవుతుందండి? ఆదివారం నాడు అంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడే పనులు ఉంటాయి. ఏమంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడే మనకు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడే పిలవడబడుతారు, అప్పుడే అన్నీ. ఇక కానీ దేవుని వాక్యం చెబుతుంది, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అంటున్నాం. కానీ ఎవరిస్తున్నారు దేవునికి ప్రథమ స్థానం? ఏమండి? ఎవరిస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు, కూర్చుంటే చుట్టాలు వచ్చారు, ఇక వాళ్ళతో వ్యవహారం పెట్టడం సరిపోద్ది, మాట్లాడటం సరిపోద్ది, ప్రార్థన అడిగిపోద్దు. ఇక ఆ రోజు ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇక వాళ్ళతో సంతోషించి గడపటమే. మరి దేవుడికి దూరం అయిపోతున్నాంగా. ఈ ముళ్ళపోతలు ఏం చేస్తున్నాయంటే వాక్యం వింటున్నాం కానీ ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నా కూడా, వాక్యం వింటున్నా కూడా ఈ ముళ్ళపోతలు ఏం చేస్తున్నాయంట? అణిచివేస్తున్నాయి. ముళ్ళు చాలా భయంకరం. రకరకాల ముళ్ళు ఉంటాయి. ఏమంటే తెలుసా? మనం మంచిగా ఉంటుంటే పాడు చేసే ముళ్ళు ఉంటాయి. మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే మనల్ని నాశనం చేసే ముళ్ళు ఉంటాయి. అర్థమవుతుందా మీకు? ముళ్ళు చాలా రకాలు. తుమ్మ ముళ్ళు చూసారు ఎప్పుడైనా మీరు? నల్లగాను ఇంత బోర ఉంటాయి తుమ్మ ముళ్ళు. ఆ ముళ్ళు గుచ్చుకుందంటే ఎలా ఉంటుందో తెలుసా? మామూలు బాధ కాదు. ఏమండి? ఇంకా చాలా రకాల ముళ్ళు ఉన్నాయి. రేగు ముళ్ళు ఉన్నాయి, పరికంప ఉంది. ఏమండి? కొన్ని కంపలు పడితే వదలవు. గచ్చ పొదలు ఉన్నాయి, అవి కూడా పట్టుకుంటే వదలవు. అదవుతుందండి మీకు? ఈ పొదల వల్ల వాక్యం ఎదగనీయకుండా, నువ్వు ఎదగకుండా అలా అణిచివేస్తూ ఉంది నేను. ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు. వీళ్ళందరూ నీకు ఏదైనా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు ఉపయోగపడరు. నువ్వు ఎదుగుతుంటే వాళ్ళు నిన్ను ఎలా పడేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు మంచిగా ఉంటే ఎలా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. తాగకుండా ఎవడన్నా ఉన్నా ఇంకో తాగే ఫ్రెండ్ ఏం చేస్తా తెలుసా? నేను కాదు, ఆడు కూడా పాడవ్వాలని ఆడు కూడా తాగేస్తాడా? తాగేయడా? ఎందుకు? నేను నాశనం కాదు, ఆడు కూడా నాశనం అవ్వాలని. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, ముండ్ల పొదలో పడినటువంటి విత్తనం అంటే మన జీవితం ముళ్ళ పొదల్లో ఉంది. ఎక్కడుందంట? ఈ హృదయంలో అన్ని ఆలోచనలే. భయం, కష్టం, శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటికీ భయపడుతూ హృదయాన్ని మనం ఏం చేస్తామంటే ఐహిక విచారాల చేత మూసివేసుకున్నాం. వాక్యం పడుతుంది కానీ ఎదగట్లా.
దేవుడు మాటలు వెళ్తున్నాయి కానీ ఎదగట్లేదు. కారణం ఏంటంటే ఈ ముండ్లు అణిచివేస్తున్నాయి. ఏం చేస్తున్నాయంట? అణిచివేస్తున్నాయి. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెబుతుంది ముండ్లు చాలా ప్రమాదకరం. అలాగే మన జీవితంలో ఉన్న సమస్యలు, ఆటంకాలు ఇవన్నీ కూడా దేవునికి దగ్గర కాకుండా చేసే ప్రతి ఆటంకం కూడా నీకు ముల్లే. ఆదాముకి దేవుడు మాట వినకుండా బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? భూమి నీకు ఇక ఏం మొలిపించింది? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిపించింది. వాటిని దున్ని శుభ్రం చేసి బతకాలని చెప్పాడు దేవుడు. అంటే మన జీవితంలో ఎప్పుడైతే వాటిని తీసేస్తామో, అంటే దేవునికి ఆటంకమైనటువంటి పరిస్థితులు ఏటన్నిటిని తీసేస్తామో, అప్పుడు మనం దీవించటం మొదలు పెడతాం, అప్పుడు ఎదగటం మొదలు పెడతాం, ఆశీర్వదించటం మొదలు పెడతాం, ఫలించటానికి మొదలు పెడతాం. అప్పుడు అంటున్నాడు కదా ఆయన కింద అంటే, ఒక విత్తనం మంచి నేలలో పడి 30 దంతులుగా 60 దంతులుగా ఏమండి ఏమైంది? ఫలించింది. మరి మనం ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం వింటున్నాం కానీ అలాగే అణిచివేయబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం? వాక్యం వింటాం, ఇంటికి పోతాం, దాన్ని మళ్ళీ పట్టించుకో, మళ్ళీ ఆదివారం నాడు తెస్తాం, మళ్ళీ దులిపేసి. ఏమంటే మధ్యలో మరి ఏం చేద్దాం? మధ్యలో ప్రార్థన ఉండదు, మధ్యలో దేవునితో సహవాసం ఉండదు, మధ్యలో దేవుని వాక్యం వింటం ఉండదు, ఏమి లేదుగా. ఆదివారం నాడు పోదు, మళ్ళీ ఆదివారం నాడు కలుసుకొని వందనాలండి అని చెప్పు. ఈ మధ్యలో మరి ముళ్ళ పొదలు రాకుండా ఏం పెరుగుతాయి? ఏమండి, కొంతమంది అయితే నెలకు కనపడుతున్నారు. మరి నెలకు కనపడినప్పుడు ఈ ముళ్ళ పొద ఎక్కువైపోయి ఇక భారీ ఎత్తున పెరిగిపోతుంది. ఇక ఈ ముళ్ళ పొద ఇంకేం వింటారు? వాక్యం వాళ్ళు వింటారండి? కొంతమంది సంవత్సరానికి కనపడుతున్నారు. సంవత్సరానికి కనపడే వాళ్ళకి ముళ్ళ పొద బాగా పెరిగిపోతుంది. ఇంక వాక్యం అందులో ఆడబడిద్ది, పండా కానీ ఇంకేడ ఫలించిద్ది? ఏమండి, అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మన దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఆటంకపరిచే ప్రతి ముళ్ళుని తీసివేయాలి. యోహాను సువార్త 19:2లో యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేశాడో తెలుసా? ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు? ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. ఆ ముళ్ళు చాలా పొడుగైనవి, మేకులాగా ఉన్నాయి ఆ ముళ్ళు. అలాంటి ముళ్ళు తన శిరస్సుకి గుచ్చారంట. ఏం చేశారు? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే కష్టం, అలాంటిది ఆయనకు ముళ్ళు కిరీటంగా గుచ్చారు. అర్థమవుతుందా మీకు? ఆ సైనికులు ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఎక్కడ పెట్టారంట? వాళ్ళు తల మీద పెట్టారు. ఆ ముళ్ళు, మన జీవితంలో ఉన్న ముళ్ళు తీసివేయడానికి దేవుడు ఆయన తల మీద ముళ్ళు గుచ్చించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, గమనించండి. ముళ్ళు చాలా ప్రమాదకరమైనవి. అందుకనే ముండ్ల పొదలు తీసేసినప్పుడే అక్కడ శుభ్రపరచబడితే ఆ స్థలం కూడా మనకు ఉపయోగపడిద్ది. మనలో ఉన్న ముళ్ళు తీసేసుకోవాలా, అబద్ధాలాడే ముళ్ళు తీసేసుకోవాలా, మోసం చేసే ముళ్ళు తీసేసుకోవాలా, ఏమండి భయంకరంగా మాట్లాడే ముళ్ళు తీసేసుకోవాలా. ఇవన్నీ కూడా ఆ ముళ్ళును తొలగించుకునేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే ఆ ముళ్ళును తొలగించుకుంటామో అప్పుడు మనం ఏమవుతామంట? ఫలిస్తాం. ఎలా ఫలిస్తాం? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా మనం ఫలిస్తాం. ఆ ముళ్ళు తీసివేసుకోవడానికి మనము దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఆ ముళ్ళును తొలగించగలిగిద్ది. ప్రార్థనే మన సమస్యలన్నింటినీ తీర్చగలిగిద్ది. ప్రార్థనే ఏం చేయగలిగిద్ది? ఈ ముళ్ళును తొలగించడానికి అవకాశాలను ఏర్పాటు చేసిద్ది. ఏమండి, మార్గాన్ని సరళం చేసిద్ది ప్రార్థన. అందుకనే మీకు కొన్ని వారాలుగా నేను ఏం చెబుతున్నా? ప్రార్థన గురించి చెబుతూ ఉన్నాను. ప్రార్థన కఠినమైనటువంటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చేసిద్ది. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల ఏమవుతామంటే దేవునితో సహవాసం ఏర్పడిద్ది,
దేవుడు ఆ ముళ్ళను తీసేసి నిన్నొక మంచి కాపరిగా కాయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఇష్టపడితే నీ హృదయంలో ఉన్న ముళ్ళును ఆయన తొలగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చిన్న పాపమే అనుకుంటాం మనం, కానీ అది పెద్దదైద్దంట. చాలామంది పెద్దలు ఏమంటారు తెలుసా? చిన్న పాపమైన పెద్ద కర్రతో కొట్టాలంట. చిన్న పాపమైన పెద్ద తప్పుగా అది మార్చబడిద్దంట రాబోయే కాలంలో. చిన్నదే కదా అని వదిలిపెడితే, కొరుకుడు పుండు చిన్నదే కదా అని వదిలిపెడితే తల మొత్తం కొరికేసిద్దంట. ఏమండి, కాలుకు చిన్న పుండు అయిందే వదిలేస్తే ఆ కాలు మొత్తం తినేస్తాము. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, చిన్నదే అని మీరు వదిలిపెడితే అది దేవుని నుండి నిన్ను శాంతం దూరం చేసిద్ది అనమాట. ఇక సమస్తం వదిలేసే విధంగా చేసిద్ది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది ఈరోజు నీతో నాతో, ధన వ్యామోహము అనేక విచారాల చేత అణిచివేయబడే విధంగా మనం ఉండకుండా దేవుని వాక్యాన్ని విని నురంతులుగా ఫలించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఫలింపజేయునుగాక. మన జీవితంలో ఉన్న ముండ్లు తీసివేయబడునుగాక. మన జీవితంలో ఉన్న ఏదైతే ముండ్లు ఆటంకంగా దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా ఉంటున్నాయో, మనల్ని ఎదగనీయకుండా చేస్తున్నాయో, మనల్ని అణిసివేస్తున్నాయో, అవన్నీ ఈరోజు తీసివేయబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. ఇదిగో నాయన, నా జీవితంలో, మా జీవితంలో ప్రభువా, ఎదగకుండా ఫలించకుండా అడ్డుపడుతున్న ప్రతి ముళ్ళును తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ముండ్ల పద, ఐహిక విచారములు, ధన వ్యామోహము, ఇవన్నీ కూడా తీసివేయబడునుగాక. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ధనమోహములో ఉండి నిన్ను మరిచి ఈ లోకంలో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని మీరు గద్దించండి నాయన. ఇదిగో నీ వంటి ఏంటో వారు తెలుసుకునే భాగ్యం దయచేయండి ప్రభు, నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నాయన, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొని నీతో గడిపే అనుభవాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపా, నీ కనికరము, దయను బిడ్డల మీద ఉంచి నడిపించి ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యంలోనికి నడిపించమని. అయ్యా, ఇదిగో ఆ ముండ్ల పద అనే హృదయము శుభ్రం చేయబడి మంచి నేలగా మార్చబడి ఫలించే విత్తనం పడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యం విని నూరంతులుగా ఫలించే హృదయాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మహిమ పొందుకోమని, దేవుని ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని, ఈరోజు నుండి ఏ ముళ్ళు నీ సన్నిధికి రానికుండా ఆటంకపరచకుండా నాయన ప్రభువా మీరు సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమెన్.